సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు యాంటోనీని పోలీసులు కాసేపట్లో సంధ్యా థియేటర్ కు తీసుకురానున్నారు. బౌన్సర్ యాంటోనీని నిన్న అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం థియేటర్ కు తీసుకురానున్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఇప్పటికే యాంటోనీని గుర్తించారు పోలీసులు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్ గా యాంటోనీ పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. థియేటర్ తొక్కిసలాటకు కారకుడిగా ప్రధాన నిందితుడిగా యాంటోనీని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో బౌన్సర్ యాంటోనీని నిన్ననే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాసేపట్లో యాంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి పోలీసులు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. మైట్ బి ఇది చాలా ప్యారలల్ గా జరుగుతోంది. ప్రక్కన అల్లు అర్జున్ ఇదే ఇష్యూకి సంబంధించి అక్కడ విచారణ ఎదుర్కొంటున్నారు, ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు పిఎస్లో, చిక్కడపల్లి పిఎస్లో. మరో ప్రక్కన అదే పోలీసులు, అదే స్టేషన్ పోలీసులు యాంటోనీని అదే సంఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్కి తీసుకొచ్చి రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ప్యారలల్ గా అల్లు అర్జున్ని ఏవైతే ప్రశ్నలు అడుగుతారో అవే ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు యాంటోనీ వర్చువల్ గా రియల్ గా చూపిస్తున్నారా లేదా అనేది కూడా పోలీసులు కొంత సైమల్టేనియస్ గా ప్యారలల్ గా చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కూడా ఆన్ రికార్డ్ గానే ఈ రీకన్స్ట్రక్షన్ ని కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో యాంటోనీని సంధ్యా థియేటర్ కి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మూవీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మూవీ అయిపోయిన తర్వాత మైట్ బి అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ ఫ్రీగా ఉండేటువంటి క్రమంలో ఆ థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్కి యాంటోనీని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతోంది. అయితే అక్కడ ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ని మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, సంధ్యా థియేటర్కి కాసేపట్లో ప్రధాన నిందితుడిగా ఈ తొక్కిసలాటకి తోపులాటకి ప్రధాన కారకుడిగా బౌన్సర్ యాంటోనీని గుర్తించారు పోలీసులు. అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు అక్కడికి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది ఆన్ గ్రౌండ్ రియాలిటీ? అంటే ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ దగ్గర ఉండటం జరిగింది. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎంక్వైరీలు జరుగుతున్న ఈ టైంలోనే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్కి బౌన్సర్గా ఆ రోజు ఎవరైతే ఉన్నారో అండ్ ఆంటోనీని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆంటోనీని ప్రస్తుతం ఇక్కడ సంధ్యా థియేటర్కి తీసుకొచ్చేసి ఆ రోజు ఏం జరిగింది అనేది ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అల్లు పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆంటోనీ అతన్ని తీసుకొస్తే మాత్రం ఆ రోజు అల్లు అర్జున్ ఎక్కడైతే సంధ్యా థియేటర్ దగ్గరికి ఎంట్రీ అయిన తర్వాత వెహికల్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఆ లోపలికి వచ్చి థియేటర్ సీట్లో కూర్చున్న దాకా కూడా ఇక్కడ మొత్తం కూడా బౌన్సర్స్ ఆయన వెంటనే ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఆంటోనీ చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆంటోనీతో పాటు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మిగతా వాళ్ళు, అంటే మిగతా బౌన్సర్స్ ఎవరు అనేది మొత్తం కూడా ఆంటోనీ నుంచి కూడా ఇప్పటికే రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడంటే చెప్తే దాదాపు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఇటు బౌన్సర్స్ కూడా ఉండాలి, అల్లు అర్జున్కి సెక్యూరిటీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆ బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఈ ఆంటోనీ అనే అతను చాలా ప్రైవేట్ ఈవెంట్స్కి, అంటే సినిమాకి సంబంధించి ప్రతి ఈవెంట్ కూడా అతనే ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఏదైనా ఈవెంట్ జరిగిందంటే అక్కడ తన యొక్క టీంతో కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ పుష్ప సినిమాకి చూస్తుంటే దీనికి ముందు కూడా అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ రోజు దాదాపు కొన్ని వందల మంది కూడా అక్కడికి బౌన్సర్స్ కూడా రావడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మనం చూడొచ్చు. అంతమందిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ స్టార్ హీరోస్ దగ్గర మొత్తం కూడా బౌన్సర్స్ తమ విధులు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే వాళ్ళు కొంత ఇబ్బందికరమైన కార్యకలాపాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి పడేస్తుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే స్టార్ హీరోతో ఫొటోస్ దిగాలనుకుంటారు. అలా వస్తున్నటువంటి వాళ్ళు స్టేజ్ దగ్గర చక్కన పోతే అలాంటి వాళ్ళని కూడా బాగా తీసి బయటకు నెట్టేస్తుంటారు. ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక మొన్న జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈవెంట్ ఇక్కడ పుష్పకు సంబంధించి డిసెంబర్ 4న బెనిఫిట్ షోకి మాత్రం ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉన్నది. దాంతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా ఉండటం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా తోసేసుకుంటూ అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్ళినట్టు పరిస్థితి ఉంది. ఇందులో క్రియాశీలకంగా ఉన్నది ఏంటంటే అతను ఆంటోనీతో పాటు అతని టీము మొత్తం కూడా బౌన్సర్స్. అయితే అల్లు అర్జున్ అక్కడ గేట్ దగ్గర నుంచి కూడా అతన్ని లోపలికి తీసుకెళ్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి రెండు వైపుల వెహికల్స్కి రెండు వైపుల నుంచి కూడా బౌన్సర్స్ అందరూ కూడా ఆ ఫ్యాన్స్ని మిగతా ఆడియన్స్ అందరూ కూడా దగ్గర రాకుండా వాళ్ళందరం కూడా బయట
బయటికి నెట్టేసి అల్లు అర్జున్ని లోపలికి వాళ్ళందరూ కూడా ఒక సెక్యూరిటీలా ఉండేసి లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తొక్కిసలాటకి కారకుడు ఇప్పుడు ఆంటోనీ అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంటోనీ ఫ్యాన్స్ తొక్కిసలాట జరిగింది, అందులోనే చాలా మంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఇప్పుడు అంటే ఆ రోజు మహిళ చనిపోవడానికి కానీ ఒక బాబు ఆమె కొడుకు కూడా గాయపడటానికి కారకుడు కొంత కూడా ఈ బౌన్సర్స్ కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బౌన్సర్స్ ఎవరిని కూడా ఫ్యాన్స్ దగ్గర రాకుండా నెట్టేయటము, దాంతోపాటు పక్కన పోలీసులు కూడా ఉండటము, ఇటు పోలీసులు ఇటు బౌన్సర్స్ వీళ్ళందరూ వల్ల ఇబ్బంది పడ్డ పరిస్థితి ఆ రోజు చాలామంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్కి కానీ సినిమా చూడటానికి వచ్చినట్టు వాళ్ళు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు బౌన్సర్స్ కూడా ముఖ్య కారకులు అన్నట్టుగా భావిస్తున్నారు. అందులో ఈ బౌన్సర్స్కి మొత్తం క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆంటోనీ. ఆ ఆంటోనీనే ఇప్పుడు పోలీసులు కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టీములు ఎవరెవరు ఉన్నారు, ఆంటోనీకి ఎవరు చెప్పారు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తాడు అనేది, అల్లు అర్జున్కి వస్తున్నప్పుడు అతనికి ఏ విధంగా ప్రొటెక్ట్ కల్పించాలి, అతను ఏ విధంగా తీసుకెళ్ళాలి, బౌన్సర్లు ఏ విధంగా ఉండాలనేది ఎవరు చెప్పారు? ఇప్పుడు అల్లు అర్జున్ టీము చెప్పిందా, లేకపోతే ఇప్పుడు అతను పంపించినటువంటి ఏజెన్సీ చెప్పిందా, ఏం చెప్పిందా? అతను అల్లు అర్జున్ ఎన్ని గంటలకు వస్తాడు, అతను వచ్చిన తర్వాత అతను రోడ్ షో నుంచి అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలనేది చెప్పారా, ఎట్లా ఏంటి అనేది మొత్తం కూడా. అంటే అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి దగ్గరకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోయేదాకా కూడా మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఇటు సెక్యూరిటీ చూసుకుంటారు. అతను బయటికి వెళ్ళిపోయిన వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బౌన్సర్స్ మళ్ళీ ఇదవుతుంటారు. సో ఇదంతా దీనికి కారకుడు ఒక ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్లాన్ ఎవరు చెప్పారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మొత్తం కూడా అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ పోలీస్ స్టేషన్కి చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ ఆంటోనీ తీసుకొచ్చి అతని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం అతను చెప్పేదానికి ఒకటే విధంగా ఉంటే పర్వాలేదు, కానీ ఇద్దరు డిఫరెంట్స్గా చెప్తే మాత్రం మళ్ళీ కూడా వేరే విధంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆంటోనీ ఏ విధంగా చెప్తాడు? ఎందుకంటే ఆంటోనీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి అతనికి ఇక్కడ బయట ఏం జరుగుతున్నది కూడా తెలిసే అవకాశం లేదు. సో ఆ రోజు జరిగినట్టుగా ఆయన చెప్పాల్సిన బాధ్యత కూడా అతని పైన ఉంది. కాబట్టి ఆ విధంగానే పోలీసులు కూడా అదే విషయాన్ని కూడా రాబట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు మెట్రో స్టేషన్ కింద నుంచి వస్తున్నప్పటి నుంచి అక్కడి నుంచి మొత్తం పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు రెండు వైపులు కూడా వెహికల్స్తో పాటు కూడా ఇటు బౌన్సర్స్ కూడా రావడం జరిగింది. ఇటు పోలీసులు బౌన్సర్స్ ఇద్దరు కూడా ఉండటంతో ఆ ఫ్యాన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా నెట్టుకుంటూ ఈ గేట్ నుంచే మనం చూడవచ్చు, ఇదే గేట్ నుంచి ఎంట్రీకి రావడం జరిగింది. ఈ గేట్లోంచి ఇలా వస్తున్నప్పుడే ఆ గేట్ అయితే ఎప్పుడైతే తీశారో ఆ గేట్తో పాటు అంటే ఫ్యాన్స్ కూడా బీభత్సంగా రావడం జరిగింది. వారందరూ ఇటు బౌన్సర్స్ పోలీసులు దీంతో తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. దీంతో కూడా మనం చూడవచ్చు ఇది మొత్తం కూడా ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది ఆ రోజు. అయితే అల్లు అర్జున్ ఎలా వెళ్ళాడని చెప్తే ఇట్లా ఆయన ఇక్కడ దిగేసిన తర్వాత ఈ రూట్లోంచి థియేటర్ లోపలికి వెళ్ళటం జరిగింది. సంధ్య 70mm అల్లు అర్జున్ లోపలికి వెళ్ళింది కూడా దీంట్లోంచి. ఇక్కడి నుంచే పైకి వెళ్ళేసి అక్కడి నుంచి బాల్కనీ నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ దాకా కూడా బౌన్సర్స్ ఆయన ఎమ్మటి లోపలికి వెళ్ళటం, ఆయన అక్కడ కూర్చున్న తర్వాత కూడా ఆ బౌన్సర్స్ కంట్రోల్లోనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టడానికి అక్కడ ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ చుట్టూ కూడా బౌన్సర్స్ అక్కడ ఉండటం, సినిమా అయిపోయేదాకా వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ బయట జరుగుతున్న తొక్కిసలాటకు కూడా వాళ్ళు కూడా చాలా కారకులను కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఆంటోనీ ఏం చెప్తాడు అనేది ఇక్కడ మొత్తం కూడా క్రియాశీలకంగా ఉంది. కాబట్టి మరి ఏమైనా చెప్పాడా? ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం అల్లు ఇంకా మిగతా విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సునీల్, అయితే వెంకట్, ఆర్ యూ ఓకే? నా వాయిస్ వినపడుతుందా మీకు? రైట్, మొత్తానికి కాసేపట్లో, థ్యాంక్ యూ వెంకట్, విల్ కమ్ బ్యాక్ టు యూ. కాసేపట్లో అక్కడికి ఆంటోనీని తీసుకురాబోతున్నారు. బౌన్సర్ ఆంటోనీ కాసేపట్లో సంధ్యా థియేటర్కి పోలీసులు ఆంటోనీని తీసుకురాబోతున్నారు. అక్కడ ఆంటోనీకి సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆంటోనీని పలు ప్రశ్నలు లైవ్ గా సంధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు అసలు ఎక్కడ ఏ టైంకి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఒకవేళ ఆంటోనీ చెప్పేటువంటి ప్రశ్నల్లో ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే గనక దానికి సమాధానాలు రప్పించడానికి, ఎగ్జాక్ట్ ఆన్సర్స్ రప్పించడానికి వీడియోలను కూడా ఆయన ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఏం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా గట్టి ప్రశ్నలే అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా మా ప్రతినిధి వెంకట్ చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి అల్లు అర్జున్ పిఎస్కి ఎప్పుడైతే వెళ్ళారో అప్పటికే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ టీం సంధ్యా థియేటర్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అక్కడ అల్లు అర్జున్ టీం ఇంకా ఉందా లేదా అనేది చూడాలి. అయితే మూవీ అయితే జనరల్గా ఆడుతున్నటువంటి పుష్ప 2 మూవీ అయితే అయిపోయినటువంటి పరిస్థితి. థియేటర్ నుంచి ప్రేక్షకులందరూ కూడా బయటకు వచ్చారు. ఆ వెంకట్ వెనక సిచ్యువేషన్ చూస్తుంటే థియేటర్ అంతా కూడా ఖాళీగా ఉంది. సో ప్రజల్ని కూడా మైట్ బి అక్కడికి అలౌ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ పోలీసులు కనుక బౌన్సర్ ఆంటోనీని అక్కడికి తీసుకొస్తే గనక
కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అక్కడ ఇప్పటికే పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటలు దాటుతుంది. 3 గంటలుగా ఒక ప్రక్కన అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతోంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. అల్లు అర్జున్ ముందు 18 ప్రశ్నలను సంధించారు పోలీసులు. అయితే 18 ప్రశ్నల్లో కొన్నిటికి అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నటువంటి విషయాన్ని రిపోర్టర్స్ తెలుపుతున్నారు. వెంకట్ యాక్చువల్లీ అల్లు అర్జున్ ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారో ఆ వెంటనే సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ టీం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ టీం నిజంగా సంధ్యా థియేటర్లో ఇంకా ఉందా? అంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ టీం అంటే అతని పర్సనల్ మేనేజర్ అతను ఉన్నారు, అతను రావడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ఒక లాయర్, వాళ్ళ లాయర్ కూడా ఒక అతను రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ దీంట్లోనే మనం చూడొచ్చు, గెస్ట్ రూమ్ ఉంది, దాంట్లోనే వాళ్ళందరూ కూడా ఇద్దరు కూర్చోవడం జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ కానీ లేకపోతే ఇటు ఆంటోనీ కానీ వాళ్ళిద్దరిని తీసుకొస్తే మాత్రం ఏంటి ఎలా ఉందనేది ఇక్కడ చూస్తున్నాను. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా ఓయూజేసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అక్కడ గొడవ చేసింది కదా, దానిపైన కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇదే టీము. వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అల్లు అర్జున్ అంటే మొత్తం కూడా ఫాలోఅప్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తాడా రాడా అనేది కూడా మనకి క్లారిటీ అయితే లేదు. కానీ ఒకవేళ ఆంటోనీని మాత్రం రీకన్స్ట్రక్షన్ తీసుకొస్తే మాత్రం అతను ఏం చెప్తాడనేది చూడాలి సునీల్. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు కొంతమంది పోలీసులు కూడా ఇప్పుడే రావడం జరిగింది. అంటే మరి ఏమైనా అల్లు అర్జున్ వచ్చితే మళ్ళీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉన్నా మళ్ళీ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఇద్దరైతే రావడం కూడా జరిగింది. దాంతో వెంకట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర ఒకవేళ ఎవరినైనా సరే రీకన్స్ట్రక్షన్కి సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే అక్కడ పోలీసుల మోహరిం కానీ లేదా వెంటనే చర్యలన్నీ మారిపోతూ ఉంటాయి, ఘటనలన్నీ కూడా చాలా ఫాస్ట్ రియాక్షన్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా సంధ్యా థియేటర్ దగ్గర ప్రజెంట్ కనబడుతుందా? ప్రస్తుతం అయితే అలాంటిది ఏమి లేదు. ఆల్రెడీ షోస్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పుష్ప 2కి సంబంధించి షోస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి అది ఇంకా అయిపోను కూడా లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే అలాంటి వాతావరణం అయితే ఏమి కూడా కనబడలేదు. పొద్దున మనం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరు కూడా వచ్చే అవకాశం లేనట్టుగానే చెప్తున్నారు. కానీ మరి ఒకవేళ పోలీసులు అక్కడ దాన్ని బట్టి వస్తే మాత్రం ముందే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు పోలీసులు కూడా ఇక్కడ రావడానికి కూడా చాలా త్వరగానే, ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు థియేటర్ మేనేజ్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారు. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ని కూడా మళ్ళీ లోపల సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ముందే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గేట్స్ కూడా క్లోజ్ చేసి మొత్తం అలర్ట్గా అయితే ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది లేదు. ఇక్కడ వాతావరణం మనం చూడొచ్చు, మొత్తం క్లియర్గా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మొత్తం నార్మల్ పొజిషన్ అయితే ఉంది సునీల్. ఓకే వెంకట్, కీప్ అప్డేటింగ్ అస్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తానికి థియేటర్ దగ్గర అయితే నార్మల్ గానే ఉంది అంటూ కూడా మా ప్రతినిధి వెంకట్ తెలుపుతున్నారు. సో అక్కడ నార్మల్ పబ్లిక్ని అలాగే ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళని నార్మల్గానే జనరల్గానే అలౌ చేస్తున్నారు. థియేటర్లో ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. థియేటర్ యాజమాన్యం నుంచి కూడా మీడియాకి ఎటువంటి స్పష్టత రాలేదు. థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసుల నుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేదు అన్న విషయాన్ని అయితే మనకి అర్థమవుతోంది. అయితే నిన్ననే ఆంటోనీని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈరోజు ప్రక్కన అల్లు అర్జున్ విచారణ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న క్రమంలో ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్కి ఒకవేళ తీసుకొస్తే కనుక పరిణామాలు చాలా వేగంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్యారలల్గా క్వశ్చన్స్ని ఇద్దరికి ఒకే క్వశ్చన్స్ని ప్రశ్నావళిని గతంలో కూడా చూసాం. సో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఇద్దరిని కూడా అడుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకవేళ ఆంటోనీ గనక అదే ప్రశ్నలు సంధిస్తే ఆంటోనీ ప్రశ్నలకి జవాబులకి అల్లు అర్జున్ జవాబులకి ఏమైనా వ్యత్యాసం ఉంటే కనుక పోలీసులు అక్కడ లాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ఒక పాయింట్ దొరికినటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా పోలీసులు ప్రయత్నించేటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా అంటే సంధ్యా థియేటర్ దగ్గర అటువంటి సిచ్యువేషన్ లేదని అయితే మా ప్రతినిధి తెలుపుతున్నాడు. కానీ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంటోనీని అయితే నిన్న అరెస్ట్ చేశారు. ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు.